వచ్చేసాడు మా ఊరు ఆటగాడు వచ్చేసాడు అన్నగాడు. ఇది ఆఫ్రికా గుండు ఆస్ట్రేలియా గుండు, ఇది ఆఫ్రికా గుండు ఆస్ట్రేలియా గుండు. పుట్టినరోజు జేజేలు. హలో ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. 100 days బ్లాగింగ్ ఛాలెంజ్లో ఇది డే 2 అండి. ఆల్రెడీ డే 1 బ్లాగ్ అయితే అప్లోడ్ చేశాను. ఇంకా ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి. అలానే మన యూట్యూబ్ బయోలో వచ్చేసి ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంటుంది, దాన్ని కూడా ఫాలో చేయండి. రెగ్యులర్గా రీల్స్ అయితే అప్లోడ్ చేస్తాను. ఎడిటింగ్ అంతా కంప్లీట్ అయ్యేలోగా టైం వచ్చేసి 9 అవుతుంది. ఇంకా ఇక్కడ వచ్చేసి మన దగ్గర బ్రష్ లేదు కాబట్టి ఇంకా పేస్ట్ అయితే ఏలు పెట్టేసుకుని ఇంకా మొహం అయితే కడుగుతున్నాను. గైస్, బ్రేక్ఫాస్ట్కి అయితే ఒక చపాతీ అయితే చేసుకుంటున్నా. దీంట్లో కర్రీ ఏం లేదు, షుగర్ యాడ్ చేసుకుని తినేస్తా. అలానే బాగుంటుంది టేస్ట్ కూడా. గైస్, చపాతీకి అయితే ఇట్లా షుగర్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇంకా ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి. సేమ్ చికెన్ రోల్ ఉంటాయి కదా, అట్లనే ఫోల్డ్ చేసుకుని తినేయాలి. ఇంకా బ్యాచిలర్స్ రూమ్లలో ఇంకా కర్రీ లేనప్పుడు ఇలాంటిది ఏదో ఒక యూనిక్ ఐడియాతోనే బ్రేక్ఫాస్ట్లు అయితే కంప్లీట్ చేస్తుంటాం. అయితే చాలా బాగుంది. మీరు కూడా మీరు ట్రై చేయండి. నేను చపాతీ చేసుకుని దాని మీద షుగర్ యాడ్ చేసుకుని రోల్ యాడ్ చేసుకుని తింటే టేస్ట్ సూపర్ ఉంది. టైం వచ్చేసి 10 అవుతుంది. ఇంకా కృష్ణానికి కాల్ చేద్దాము. వాడు వస్తే ఇంకా మిగతా వీడియోస్ కూడా ఎడిటింగ్ స్టార్ట్ చేద్దాము. హలో, యాడ్ కృష్ణ. కృష్ణ 10 అవుతుంది కదా, వీడియో ఎడిట్ చేద్దాము. గైస్, టైం వచ్చేసి 10 అవుతుంది. ఇంకా కృష్ణాడు వస్తే ఇంకా ఒక వీడియో ఉంది, అది షూట్ చేసుకుని అది కూడా కంప్లీట్ చేసుకుని నేనైతే ఊరికి వెళ్ళాలి. కృష్ణాడు అయితే వచ్చాడు, మనకైతే టిఫిన్ అయితే తీసుకుని వచ్చాడు. ఇంకా టిఫిన్ తినేసి ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేస్తాము. ఇంకా కాల్ చేశాడు మా పెద్దమ్మ కొడుకు. మెడిసిన్స్ అయితే తీసుకుని అయితే వెళ్తున్నాం నేను కృష్ణాడు. అలానే మధ్యాహ్నం ఫుడ్ కూడా ఏదో ఒకటి తీసుకుని వస్తాం కిందకి వెళ్ళి. వీడియో అయితే ఇంకా కంప్లీట్ కాలే, ఇంకా చేస్తూనే ఉన్నాం ఎడిటింగ్ అయితే తీసుకున్నాము. కృష్ణాడు చాలా కోపంగా ఉన్నాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మనోజ్ తెలుగు వ్లాగ్స్. మధ్యాహ్నం లంచ్కి అయితే చికెన్ అయితే తీసుకుంటున్నాము. కృష్ణాడు అయితే వాళ్ళ అన్న కొడుకు అయితే కైట్ తీసుకున్నాడు. అయితే రైస్ లేవు, రైస్ తీసుకొని వచ్చాము షాప్ దగ్గరికి. ఫైనల్లీ రూమ్కి అయితే రీచ్ అయ్యాం. ట్రాఫిక్లో మెంటల్ ఎక్కిపోయింది. రైస్ అయితే పెడుతున్నాం. 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాం, 4 గ్లాసులు నీళ్ళు పోయాలి. ఫ్రెండ్స్, ఈరోజు మధ్యాహ్నం అయితే మనం చికెన్ కర్రీ అయితే చేసుకోబోతున్నాము. షాప్ నుంచి చికెన్ తెచ్చాక ఈ చికెన్ అయితే మనం ఫస్ట్ నీట్గా కడుక్కోవాలి. నేను ఫస్ట్ వెళ్ళి వాటర్తో నీట్గా కడుక్కుని వస్తాను. ఫ్రెండ్స్, చికెన్ అయితే నీట్గా కడుక్కుని వచ్చాను. ఇంకా ఇప్పుడైతే మనం అయితే గ్యాస్ స్టవ్ని ఆన్ చేసి ఇంకా మన చికెన్ ఎలా చేస్తానో చూపిస్తా చూడండి. చలో గైస్, ఇంకా నంద్యాలకి బాయ్ చెప్పేసి ఇంకా ఇంటికి అయితే వెళ్తున్నాను నేను. ఇక్కడ నుంచి నేను సుబ్బు అయితే ఇంకా ఊరికి వెళ్తాము. కృష్ణాడు ఇంకా వాడైతే వాళ్ళ అన్నల ఇంటి దగ్గరికి అయితే వెళ్తాడు. రేపు వస్తాడంట ఊరికి. ఫైనల్లీ అయితే మా ఊరికి అయితే వచ్చేసాను. ఇంకా ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ మాట్లాడతాను. Please
టుగెదర్ కాదు, సంక్రాంతికి వస్తున్నాం. సంక్రాంతికి వచ్చాను ఇంటికి. సంక్రాంతికి వస్తాం మీ ఇంటికి. ఫ్రెండ్స్ ఈరోజు అయితే మా బ్యాచ్ లో ఒక అతన్ని బర్త్డే అనమాట. దానికోసం ఫ్రెండ్స్ ఈరోజు అయితే మా ఊర్లో మా బ్యాచ్ లో ఒక బర్త్డే అనమాట. వాని కోసం కేక్ తీసుకొద్దామని కొయిలగుండ్లకి అయితే వచ్చాము. అలానే మన తమ్ముడు మహేష్ అయితే వస్తున్నాడు ఆలగడ్డ నుంచి. బస్ స్టాండ్కి అయితే వచ్చాము. ఇంకా మహేష్ని అయితే మీట్ అయ్యి ఇంకా కేక్ తీసుకుని మా ఊరికి అయితే వెళ్దాము. ఈడొచ్చేసి మనోకర్, వాడు వచ్చేసి చిన్న. వీళ్ళిద్దరూ మనకి బ్రదర్స్ లాంటి వాళ్ళు. ఇంకా ఇంకొక బ్రదర్ వస్తున్నాడు మహేష్ అని. ఇంకా మనం ఇక్కడ నుంచి కేక్ అయితే తీసుకెళ్దాం మహేష్ వచ్చాక. వచ్చేసాడు మా ఊరి ఆటగాడు, వచ్చేసాడు అన్నగాడు. ఇప్పుడు ఈ బండి మీద మేము 4 రోజులు బేకరీకి అయితే వచ్చాము, రీచ్ అయిపోయాం. ఏంట్రా కేక్ యాడ్ తీసుకున్నావు? డబ్బులు ఎవడు పెడతాడు? కేజీ 300 అది తీసుకుందాం. అన్నీ ఎత్తుకునేవు లేకపోతే బాక్స్ టైప్ తీసుకుందాం. సర్లే తీసుకుని అయితే జరుగుతుంది. ఒకరేమో పుష్ప పేరు రాపియాలని, ఒకరేమో గేమ్ చేంజర్ రాపియాలని, అయితే బింగో పేరు రాపియాలని. బర్త్డే ఒకటి, ఇక్కడ ఫ్యాన్ వార్ ఒకటి. గేమ్ చేంజర్ నేమ్ రాపిస్తున్నా బ్రో నేను. డి రాకిరా సార్కి సార్. ఏం చేసావు ఇప్పుడు? కేక్ తీసుకున్నాము 1 kg. హ్యాపీ బర్త్డే సుధాకర్ రాపించాము. మనోజ్ బర్త్డే హ్యాపీ బర్త్డే సుధాకర్ కాదు, సుధాకర్ హ్యాపీ బర్త్డే అని రాపించాము. సుధాకర్ హ్యాపీ బర్త్డే, గేమ్ చేంజర్, పుష్ప 2 2 రాపేసాను. వాడేవాడు మాటలు రావడానికి. వాడు గేమ్ చేంజర్ పుష్ప 2 రాపిలేదని అడిగినాడు. పుట్టినరోజు జేజేలు చిట్టి బాబాయి. ఇది ఆఫ్రికా గుండు, ఆస్ట్రేలియా గుండు. ఇంకంతే పెట్టుకర్రా రే. ఇప్పుడు నువ్వు ఏం ఫీల్ అవుతావు సార్? చెప్పవా? ఓములు గారు చెప్తాడు వాడి బదులు. ఇది హఠాత్ పరిణామం, ఏం చేయాలో అర్థం కావట్లేదు ప్రస్తుతానికి. చెప్పురా, నువ్వు చెప్పురా, నువ్వు చెప్పురా. బ్రో మీ తమ్ముని బర్త్డే ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు బ్రో? బ్రో మీరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు బ్రో? వీడి కేక్ పెట్టాలని ఊరి సైడ్ పోతున్నాడు ఫ్రెండ్స్.